వైఎస్ఆర్ కాంగ్రెస్ భువనగిరి సభ టీఆర్ఎస్ కు వణుకు పుట్టిస్తోందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణపై వైఎస్ విజయమ్మ భువనగిరిలో చేసిన ప్రకటన కూడా టీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికరంగా మారడంతో ఇప్పుడు ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది, దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెంటనే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి తటస్థంగా ఉన్న నేతలను తమ వైపు లాక్కునేందుకు ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెట్టారు. పరకాల ఉప ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన టీఆర్ఎస్ కు ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఓవైపు తెలంగాణ జిల్లాల్లో తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకున్న కొండా సురేఖ ఎప్పటికప్పుడు కేసీఆర్ తీరును ఎండగట్టడం, మరోవైపు యువ తెలంగాణ జేఏసీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరిలో ఏర్పాటు చేసిన సభ గ్రాండ్ సక్సెస్ కావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపునిస్తే టీఆర్ఎస్ కు అభద్రతా భావం ఏర్పడింది. ఈ మధ్య వరకు ఎక్కువగా కాంగ్రెస్ తో లాబింగ్ కే పరిమితమైన కేసీఆర్ సడన్ గా రంగంలోకి దిగి తటస్థులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే షర్మిల పాదయాత్ర తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించేసరికి అన్ని పార్టీలు ఖాళీ అవడం ఖాయమైన స్పష్టమైన సమాచారం కూడా రాజకీయ వర్గాల్లో ఊపందుకోవడం కూడా కేసీఆర్ కు కాస్తంత భయాన్ని పుట్టించింది. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఇవాళ సభాముఖంగా జగన్ బాబు చెప్పమన్నాడు మీకు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి, అది సత్వరమే తొందరగా చేస్తే బాగుంటుంది. తెలంగాణలో కూడా మంచి వాతావరణంలో అందరూ ఉండాలి, అన్నదమ్ముల్లాగా ఉండాలి. మరి ఇక్కడ కూడా తెలంగాణలో అన్ని అభివృద్ధి దిశలో నడవాలి, మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇవన్నీ కూడా మన పార్టీ కోరుకుంటోందని చెప్పి మీకు తెలియజెప్పమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని ఒక సామాజిక వర్గాన్ని ఆకర్షించే పనిలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. కానీ వారంతా కూడా కేసీఆర్ చెప్పే మాటల్ని నమ్మేందుకు సిద్ధంగా లేరని సమాచారం. గతంలో వైఎస్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలు ఇప్పుడు జగన్ వెంట నడిచేందుకు సిద్దమైనట్లు రాజకీయ వర్గాల భోగట్ట. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరితో పాటు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన సెకండ్ లెవెల్ క్యాడర్ అంతా షర్మిల పాదయాత్ర తెలంగాణలో ఎంటర్ అయ్యేసరికి జై జగన్ అనేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా భువనగిరి సభ గులాబీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోందనేది సుస్పష్టం.